ఎందుకు తీసుకొచ్చినారన్న మీరు నన్ను? నేనే తీసుకొచ్చాను, మీ అమ్మ కదా. అవసరమా? నేను మంచిగా ఉంటే నీకు ఇష్టం లేదా? నేను చచ్చిపోతానని పోతాను, వదిలేయండి. నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, వదిలేయండి నన్ను, వదిలేయండి, వదిలేండి నన్ను. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నా కాలు మొక్త తల్లి నడు ఫస్ట్ నేను ఎక్కడికి రాను. ఎందుకు తీసుకొచ్చినా? ఇద్దరు కలిసి చేస్తారు కదా ఇదంతా. మీ నాన్న కోసం అన్నారా? మీ నాన్న మొక్కమన్నా చూసిరా అమ్మ? తల్లిని కొడతాను, సిగ్గుంది నీకు? నాకు లేదు సిగ్గు. కూర్చోకమ్మనా. నేను కూర్చోను. మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్టు. చెంప పగలే కొట్టలేక నీకు. ఏంది కొట్టాలి? ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడుతుంది అన్న? మీరు ఎవరన్నా నాకు ఫోన్ చేసి ఊరికి పద్దాకులు రమ్మడానికి? మీకేం అవసరం ఉంది? ఏమై మీకేం అవసరం ఉంది? నాకేం అవసరం? నిజమేనమ్మా, నాకేం అవసరం ఉంది? మీ నాన్నకి మీ అమ్మకి అవసరం లేదా? మా నాన్న వాళ్ళకి ఏమైంది? వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఏం బాగున్నారు? ఎక్కడున్నారో? నీతో కూడా ఉన్నారా? నువ్వు వాళ్ళతో ఉన్నావా? లేదు. మరి నువ్వు నీ బాగా చూసుకుంటున్నా కాబట్టి నేను వచ్చేసిన. ఎవరు బాగా చూసుకుంటున్నారు? మీ నాన్న వాళ్ళు ఎవరు చూసుకుంటారు ఇప్పుడు అంటున్నా? నేను చిన్నప్పటి ఎవరు ఇంకెవరు ఉన్నారు నీతో కూడా? వాళ్ళకేం బాగుంటారు ఇప్పుడు లేరా? ఏంది ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఉంటారు. వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలమ్మా? నీతో ఇప్పుడు వయసు పిల్లలా? ఎక్కడైనా పని చేసుకుని బతకడానికి? నీ పాటికి నువ్వు వాడితో కూడా వచ్చేస్తే ఊర్లో ఉండాలా ఉండకూడదు? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలిసి ఇప్పుడు ప్రెజెంట్ రోజు ఏడ్చుకుంటూ చావాలా బతకాలని అర్థం కాకుండా నీకు ఎందుకు వాళ్ళ మీద పగ? నాకు అదొకటి చెప్పు. మంచిగా చెప్పి నాకు పెళ్లి చేయడం అని చెప్తే చేస్తుంటారు కదా. పగేమున్నది? నచ్చిండు మంచిగా చూసుకుంటా అన్నాడు, అందుకే వచ్చేసి. నచ్చిండు మంచిగా చూసుకునే వాడు ఇంటికాడ మాట్లాడతాడు కదా. ఇంటికాడ మాట్లాడతాడు కదా, మరి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు? మాట్లాడదామనే తీసుకుని వచ్చాడు. రేపు నీ పొజిషన్ ఏమైనా చేసి ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాడు. నీ పరిస్థితి ఏంది? ఎవరున్నారు నీకు? రేపు రోజు ఓకేనమ్మా, నువ్వు చెప్పిన మంచోడే అబ్బాయి, చాలా మంచోడి కాదన్న. అలాంటి పొజిషన్ వస్తే నీ పరిస్థితి ఏంది అంటున్నా? మళ్ళీ ఇంటికి పోవా? ఏం చేస్తావు? ఏడ బతుకుతావు? మరి నన్ను బాగా చూసుకుంటాడు కదా, ఇంకెందుకు పోడు? చూసుకుంటాడమ్మా. ఈ రోజు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లుండే ఆలోచించమ్మా. నీ కోసం చెప్తున్నానమ్మా. నువ్వెవరో కూడా చెప్తారన్నా? వాడు మంచోడు. మంచోడేనమ్మా. మంచోడైతే చెప్పి చేసుకుంటాడు కదా. ఇంత దూరం ఎందుకు తీసుకొస్తాడు? నువ్వు మళ్ళీ మంచోడు అంటున్నావు. అయినా మంచోడే అన్నమ్మా, కిరీటం పెట్టాను నేను కాదన్ను. మరి మంచోడు అన్నప్పుడు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటాడా? నేను తీసుకొచ్చేస్తాడా? ఆల్రెడీ ఒకసారి చెప్పిన వాళ్ళు ఒప్పుకోలేదనేసి నువ్వేమన్నా మా అబ్బాయివా ఇంట్లోంచి వచ్చేయడానికి? నీ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఊర్లో? ఎంతమంది ఎన్ని అంటారు? ఇలా పెంచారు తన బిడ్డని, ఆడబిడ్డని ఎట్లా పెంచారని మీ అమ్మని మీ నాన్న ఎంతమంది అంటారు? ఆలోచించావా విషయం వచ్చేటప్పుడు? నువ్వు వెళ్తే నాకెందుకమ్మా, నాకు అవసరం లేదు. మీ అమ్మ నాన్న పరిస్థితి ఎందుకు చెప్పంటున్నా? వాళ్ళు రోజు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నాకు ఏం చెప్పాలి? నేను కనుక్కోవడానికి వారం అయింది నాకు నిన్ను పట్టుకోవడానికి. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. మీరు ఎందుకు ఫోన్ చేసిండ్రు ఇప్పుడు? ఫోన్ చేసినంటే నీ డిసిషన్ తెలుసుకుందామని చేసా. నాకు ఒకటే చెప్పు. నచ్చలేదన్నా, నేను వానితోనే ఉంటా, నేను వెళ్ళిపోతా. వాళ్ళిద్దరికి విషయం కొద్దిగా ఇచ్చేసి వచ్చి నువ్వు వెళ్ళిపోమ్మా. పో, నిన్నే ఆపను, నేనేం చేయను. మీ నాన్న ఏజ్ పర్సన్ అమ్మా. వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటూ హెల్త్ మంచిగా లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇలాంటి పని చేస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా? వాళ్ళు చెప్పినా నా వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాలో? నా జీవితం నాశనం చేసుకోవాలా? ఎవరికైనా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే? నీకు నచ్చలేదని చెప్పు. ఎవరికి ఇచ్చి చేశారు చెప్పు? నీ పర్మిషన్ అడగకుండా నీకు నేను ఒప్పుకోను. నిన్ను ఏరే వాడే కావాలి కదా. నువ్వు చెప్పావా వాళ్ళకి వాడే కావాలని? ఏమన్నారు చెప్పండి. ఏమి ఒప్పుకోడంటే వాడు మంచోడు కాదని. మరి మంచోడు కాదని తెలిసినప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది? నాకు కదా తెలిసేది. లవ్ చేసినాము నీకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏందన్నా, నేను వెళ్ళిపోతా. ఎందుకు ఊరికి? నువ్వు వెళ్ళిపోతావు అమ్మా, పర్లేదు. నాకు ఒక 5 నిమిషాలు మాట్లాడమ్మా. నేను ఇంక ఇబ్బంది పెట్టనులే, నీకు ఫోన్ కూడా చేయను. ఊరిక సతాయిస్తున్నారు కదా, ఇంకేం? సతాయించేది కాదు, నీ కుటుంబం కోసం నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. నాకున్న కనీసం జాలిగా లేదు మీ అమ్మ నాన్న మీద నీకు. ఈ కాలం ఆడబిడ్డలు ఎట్టున్నారమ్మా, తల్లిదండ్రులను వదిలి ఉండలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు చెప్పారనేసి పెళ్లిళ్ళు చేసుకుని, అలాంటిది నువ్వు మా అమ్మ నాన్న నాకు అట్లా చేస్తారు ఎట్లా చేస్తారని లేసి వచ్చేస్తే
వాళ్ళ పొజిషన్ ఏంది? వాళ్ళు ఒప్పుకోలే కాబట్టి నేను వచ్చేసిన. వాడు నన్ను మంచిగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను కదా, రేపు మీకేమైతుంది అంటే మీకు నచ్చట్లేదు కదా నేను మంచిగా ఉన్నాడు, మీకు ఎవరికి నచ్చట్లేదు. నువ్వు మంచిగా ఉన్నమ్మా, నిన్ను సింహాసనం మీద కూర్చొని పెట్టి మంచిగా చూసుకుంటాడు, మాకేం ఇబ్బంది లేదు. మీ ఆయన మంచిగా తెచ్చి డబ్బులు తెచ్చిచ్చినా నగలు తెచ్చిచ్చినా నువ్వేమన్నా మాకు ఇస్తావా? నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి కూడా హ్యాపీయే, నేనేం కాదంటాంలే. అదంతా వద్దన్నా. ఇంకా నేనమ్మా నీ అమ్మ నాన్న కోసమే మాట్లాడుతున్నది, నువ్వు ఊరికే పిల్ల ఆట ఆడద్దు. నువ్వు అర్థమైందా? ఎంత ఏజ్ నీకు వాడేదో చెప్పాడనేసి లేసి వచ్చేస్తే వాళ్ళ పొజిషన్ ఏందమ్మా చెప్పు? కొద్దిగా ఆలోచించమ్మా. నేను ఇంటికి తీసుకెళ్తాను, వెళ్దాం, వాడితో కూడా మాట్లాడేస్తా. చెప్పేదంతా అయిపోయిందా? నేను పోతున్నా. ఇక మాట్లాడేది అర్థమవుతుంది నీకు? తలకాయ తిరుగుతుందేమో నాకు అర్థం కావట్లేదు చెప్పేది. నేను మంచిగా చెప్తుంటే కిండల్గా మాట్లాడతావు నువ్వు. 2 రోజులైంది మీ అమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఎట్టున్నా కూడా తెలియదు ఇప్పుడు పొజిషన్. పాపం మాట్లాడతామంటే మాట్లాడేది అయిపోయిందా, నేను పోతానంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి పోతాను అక్కడికే పోతాను. నువ్వు తెచ్చిన డబ్బులంతా నగలు అయిపోయాయంటే నేను తీసుకుపోయి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ సిటీలో నుంచి ఎక్కడికి పోతావు నువ్వు? ఈ సిటీలో నుంచి ఏం తెలుసు నీకు? తెలుసు. ఏం పల్లెటూరు అనుకున్నావు? ఈ ఊరు దాటితే ఆ ఊరు పొలాలు దాటుకుని వెళ్ళిపోవడానికి ఆడబిడ్డవు నువ్వు. అదన్నా అర్థమవుతుందా? కొద్దిగా జ్ఞానం ఆలోచించనన్నా, నీ కోసం చెప్తాను. మంచిగా ఆలోచన రాలేదు కానీ అందరు చెప్తున్నాడు కదా, అందరికి చెప్పేసింది కదా, పబ్లిక్ చేసింది, ఇంకేం కావాలా? అందరికి ఎందుకు చెప్తారు? ఓకే బాగానే ఉందమ్మా. నువ్వు అందరికి తెలుసు అది ఇది అన్నావు. వాళ్ళు నాకు ఫోన్ చేసిన దానికి నీకు ఫీలింగ్ వస్తుంది అంటే నీకు కోపం వస్తూ ఉంది కదా, బాధేస్తుంది కదా నాకు చెప్పినందుకు. మరి నువ్వు లేచి వచ్చేసినందుకు ఊరంతా తెలవదా ఇన్ని రోజులు ఉన్నమ్మా ఏడకెళ్ళిందని? తెలియకుండా వచ్చావు నువ్వు అన్న. వాళ్ళకి తెలియకుండానే ఉంది ఊర్లో. ఇప్పుడు నేను మీ అమ్మా నాన్న బాధపడి నా కూతురు లేదు నాన్న ఎక్కడుంది నాన్న ఎత్తుకని చెప్తే అది నీకు బాధ. నువ్వు లేచి వచ్చేస్తే ఆడబిడ్డ ఇంట్లో నుంచి నీకు బాధలే. ఊర్లో మీ అమ్మ నాన్నకి పరుగు పోదు. వాళ్ళు ఇప్పుడు దాకా చనిపోయింది ఒక గొప్ప విషయం నిజం చెప్పాలంటే. ఆడబిడ్డవయ్యి మగ పిల్లలు చేసే పనులు చేసావంటే వాళ్ళ పెంపకం తప్పనలా, నీ పుట్టుకే తప్పు. నేనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదు? ఇప్పటికే నువ్వు తప్పు చేయలేదు. తల్లిదండ్రులు వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులను వదిలేసి వచ్చేయాలి, అది కరెక్ట్ రూల్. ఆడబిడ్డలంతా అంతేనా? పెళ్ళిళ్ళు అలా చేసుకోకూడదు. అలాదని నేను అనలేదు కదా. మరి మీరెందుకంత ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఒక తల్లి ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తా ఉంది. నీకు కన్నది కదా నీకు అనిపించడంలే, కనీసం నేను చూస్తుంటే నాకే బాధ అనిపిస్తున్నావు. నీకు కనీసం కన్నీళ్ళు కూడా రావటం లేదు వాళ్ళ గురించి చెప్తా ఉంటే, కనీసం కొద్దిగా జాలిగడ కలగడం లేదు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కదా ఇట్లా చేసింది. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఎందుకు చేస్తాను ఇట్లా? దెబ్బ తగిలినాక మళ్ళీ ఎత్తుక్కుంటే ఏమి ఉండదమ్మా జీవితం, ఆడబిడ్డ జీవితం. నువ్వు అనుకోవచ్చు బాగా చూసుకుంటాడని. ఒక్కసారి నీ జీవితం చినిగిందంటే ఆకు మళ్ళీ అతికించడం ఎవరు కాదు. మీ నాన్న దగ్గరికి మీ అమ్మ దగ్గర పోయినా ఊర్లో విలువ ఉండదు, వాళ్ళకి విలువ ఉండదు, ఈడు రాణించుడు, నెక్స్ట్ మ్యారేజ్కి కూడా సెట్ కాదు. నీకు విషయం అర్థం కావట్లేదు అన్న. వచ్చేసావు, ఇంటికి వెళ్ళిపో, అమ్మ నాన్న ఉన్నారు మంచిగా చూసుకొని. ఎవడు అనద్దు. నేను మంచిగా మాట్లాడినాడు, మంచిగా మాట్లాడు. నీ తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరినా? మీ అమ్మ నాన్న ఏడిచి నాకు ఫోన్ చేసి నా కూతురు ఇట్లా వెళ్ళిపోయింది చెప్పేదనమ్మా. వెళ్ళిపోయిందంటే నేను ఇట్లా మంచిగా మాట్లాడు. ఏమని చెప్పాను? ఎవరెవరు వద్ద అనొద్దు, మంచిగా చెప్తున్నా. నేను మంచిగా ఒక చెల్లిగా తీసుకొచ్చి మంచి రెస్పెక్ట్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు మంచిగా? తల్లిదండ్రులను వదిలేసి లేచిపోయి వచ్చేసి ఇక్కడ వచ్చి నీతులు చెప్తా ఉన్నావు నువ్వు. అయ్యా నీతులు ఏం మంచి చేసే వాళ్ళకి ఎందుకు ఇక్కడ విసుకొచ్చిండు ఊరిక? నేను అక్కడ మంచిగానే ఉన్నాను కదా, నేను మంచిగా మీకు ఇష్టం లేదు కదా, ఊరిక సోది చెప్తాను ఇక్కడ తీసుకొచ్చి. నేను చెప్పేది సోదేనమ్మా, నీకు ఇబ్బంది లేదు కదా. నీ తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను కదా, నీకు సోదిలాగే ఉంటది. వాళ్ళు లేకపోతే నువ్వు ఏ పొజిషన్ ఉంటావు ఒకసారి ఆలోచించుకో. నేను బాగున్నా. ఇప్పుడు ఏం బాగుండవు తెలుస్తానే ఉంది నువ్వు బాగుండేది. నీకేం తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. మాట్లాడేది అర్థమవుతుందా? తల్లిదండ్రులు చూసుకో తల్లి అంటా ఉంటే నువ్వెవడు అంటావు? నేను ఇండియా పరిస్థితిలో నేను పోతున్నా. ఎక్కడికి వెళ్తున్నారా? రైట్ రా చెప్తా ఉంటే నీ పిల్ల అట్లనే ఆడతా ఉంటే చెంప పగలుతుంది. మంచిగా ఉంటుంది, కూర్చొని మాట్లాడి మళ్ళీ బో. నీ ఇష్టం వచ్చేది చేయద్దు, చెంప పగలుతుంది మంచిగా చెప్పినప్పుడు. ఏం లేడీస్ అని చెల్లి అని మంచిగా మాట్లాడుతుంటే నెత్తిన ఎక్కుతా ఉండే మీ అమ్మ మీ నాన్న అనుకున్నావా? నేను మంచిగానే మాట్లాడుతున్నా. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా మళ్ళీ నువ్వు ఈ రోజు వెళ్ళొచ్చు ఖచ్చితంగా. ఎవరినా చేయి చూసావా? చెంప పగిలిపోద్ది ఎవడికి ఇవ్వనన్నావు అంటే. అన్నలాగా మంచిగా మాట్లాడుతూ ఉంటే చెల్లి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉండవు. ఎవడు ఈ రోజు ఉంటాడు రేపు ఉంటాడు నీ తోడు చూసుకునే వాడైతే ఇంటికాడ పెళ్లి చేసుకుని లక్షణంగా మీ అమ్మ నాన్న ఒప్పించి చేసుకుంటాడు. ఇంత దూరం లేపుకొచ్చేసాడు నీ అమ్మ నాన్న పరిస్థితి ఆలోచించాడు. వాడు మంచోడా? వాడి సుఖం కోసం వాడు ఎంజాయ్మెంట్ కోసం వచ్చి పారేశాడు. రేపు వాడు పని అయిందంటే వదిలేస్తాడు, నిర్దాక్షిణంగా వదిలేస్తాడు నీ పని. నిన్ను చెప్పేది నీ కోసం విన్నప్పుడు నిన్ను నీ జీవితాన్ని నాశనం అయిన తర్వాత ఎవడు పట్టించుకోడు. ఒక్కసారి ఒక అమ్మాయి జీవితం గడప దాటిందంటే ఆడికి అయిపోతుంది చరిత్ర. తల్లిదండ్రుల గురించి ఆలోచించమ్మా. నీ మంచి కోసం చెప్తా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉండవు. ఇష్టం వచ్చింది చేయలేకపోతే ఇప్పుడు లేచిపోయి వచ్చిందండి ఏంది ఇష్టం లేకనా? వచ్చినప్పుడు నువ్వన్నా చెప్పాలి కదా. వాడికి బుద్ధి లేదు, నీ ఇంటికా నువ్వన్నా చెప్పాలి కదా.
చెప్పినా ఒప్పుకోలే, అందుకే ఒప్పుకోలా వచ్చేసిన వాళ్ళు దాని అనుకుంటున్నారు. ఒక విషయం అన్ని ఇచ్చేసి వచ్చేయచ్చమ్మా వాళ్ళకి. మీరు ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. ప్రతిరోజు నరకం అనిపిస్తున్నారు తెలుసా? మీరు ఎక్కడుండి తెలవకుండా ఫోన్ చేస్తుంటే కట్ చేసి సిమ్ములు మార్చుకుంటా పట్టుకోలేదు అనుకున్నారా? ఏమనుకున్నారా? కొద్దిగా బుద్ధి లేకుంటున్నావు. చదువుకున్నావు లేదు తల్లి నువ్వు. ఏమనుకుంటున్నావు? ఇంకా సోది పెడతావు. చెప్పమ్మా ఏమని ఇస్తావు? నేను అమ్మ నాన్న వదిలేసి లేచిపోయి మా అమ్మ నాన్న ఎతుకుతున్నారు, ఈయన మా అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు, నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పు. ఏమైనా చేసుకో, కేసు గడి పెట్టుకో, నాకేం భయం లేదు. చెప్పేట్లమ్మా. ఏమని పెడతావు? నేను మా ఆయన పోయి పెడతాము. మమ్మల్ని ఇద్దరు విడదీస్తున్నారని విడదీస్తున్నావు. మీ అమ్మ నాన్న మాత్రం వదిలేసి వచ్చింది తప్పులేదు. తప్పులేదు. ఏం తప్పు ఉంది? ఏం మాట్లాడుతున్నావు? నచ్చినప్పుడు ఇంటికాడ మాట్లాడి చేసుకోవాలమ్మా. మీ నాన్న కోసం అన్నారా? చేస్తాం అనుకున్నాము. ఎందుకు నువ్వు అట్లా ఇంట్లోకి వెళ్ళిపోయావు? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అర్థం చేసుకోమ్మా. నీకోసం చేస్తున్నది. ఏం చేశారు? చనిపోవాలని బిడ్డ లేకపోతే తల్లి ఎంత బాధపడుతుంది తెలుసా? సరే అని ఆగమని చెప్పిన కదా, ఎందుకు వెళ్ళిపోయినావు? మన ఇంటికి మనం దండం పెడతా కానీ అడుగు తల్లి. మీ డాడీ నీకోసం కాలు మొక్త తల్లి, నడువు అయ్యకు తల్లి. నువ్వు బాధపడద్దులే. ఆమె అంతా కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకుంటే కనీసం బుద్ధి ఉందా నీకు? కన్న తల్లిని కాళ్ళు పట్టించుకుని దాకా తీసుకొచ్చావు. నువ్వేందంటే ఆమె ఎంత ఏడుస్తుంది? మన కోసమే కదమ్మా చేస్తుండు, మన మంచి కోసమే. ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం. తల్లి నీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్తున్నావు? రైట్ రైట్. అంత దూరం నుంచి వస్తే నువ్వు ఎవరి కోసం వెళ్తా ఉంటే నీ ఇష్టం వచ్చింది వెళ్తాను అన్నావు. ఎందుకు తీసుకొచ్చినారన్న మీరు నన్ను? దేనికి తీసుకొచ్చా? మీ అమ్మ కదా. అవసరమా? నేను మంచిగా ఉండడానికి ఇష్టం లేదా? నేను చచ్చిపోతాను. వదిలేండి. ఇక్కడ మాట్లాడుతుంది. ఏమని ఇస్తావు? ఏం కాదు తల్లి, రా ఇంటికి. మీ నాన్న ముఖమన్నా చూసి రా తల్లి, దండం పెడతా గానీ అట్లా మనశాంతంగా ఉండనిరా మీరు. చచ్చిపోమంటావా? నేను చచ్చిపోవాలని చెప్పు. నేను చచ్చిపోవాలి. కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా నేను మంచిగా కూడా మీకు అందరికి ఎవరికి ఇష్టం లేదు కదా. ప్రతిసారి కంప్లైంట్ ఇస్తాను చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? వాడు ఆ విధంగా పెంచి నేను ఈ రోజు నెత్తి నెక్కించుకున్నాను. నిన్ను చెంప పట్టి నువ్వు చిన్న తప్పు చేసినప్పుడే కొట్టుంటే ఈ విధంగా వచ్చుండదు. తల్లి తల్లి నీకు దండం పెడతా కానీ మీ నాన్న ముఖమన్నా చూసిరా అమ్మ. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కదా నేను వచ్చింది, లేకపోతే నేను ఎందుకు వస్తాను? ఎవరి కోసం వాళ్ళు ఇంత బాధపడుతున్నది? కనీసం ఒక్కరో రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎవరో పిలిచారని ఏదో చేశారని వచ్చేస్తే ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి చెప్పు? ఇంటికాడ చూసుకోవాలా? మీ నాన్న చూసుకోవాలా? బిడ్డ వెళ్ళిపోయిందని వాళ్ళు బాధపడాలా? వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. నువ్వు ఒకదానివే మంచిగా లేవు ఇప్పుడు, అంతేనా? నీకు నచ్చిన పని ఇక్కడ చేసావు, లేచిపోయి వచ్చేసి. నేను మంచిగా ఉండనిస్తలేరు కదా నన్ను. నేను హ్యాపీగా ఉండనిస్తలేరు. నేను మంచిగా ఉండడం మీకు ఇష్టం లేదు కదా. బిడ్డ చెంప బదులు పది మాట్లాడదు. నేను చెప్పేది నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకేమో హ్యాపీ కాదు, దాని గురించి కాదు. నీ జీవితం రేపేమైతే ఎవరు పడాలా? నేను బాగుండడం మీకు నచ్చట్లేదు. మాకు నచ్చట్లేదులేమ్మా. నువ్వు మంచిగా మీరు ఎవరికి నచ్చట్లేదు. అదే నువ్వు డెవలప్ అయిపోతే మాకు నష్టం వచ్చేస్తుంది. అందువల్ల మాకు నచ్చట్లే. సిగ్గుండాల మాట చెప్పడానికి. నేను ఎవరు మళ్ళీ చెప్తాను. నేను వచ్చి నేను ఎక్కించిపోతావా? ఇద్దు నీ తాట తీస్తా నేను అనుకుంటున్నాను అనుకో. ఆడబెట్టమని కేసులు గీసులాగా బాగుండే ఆ తల్లిదండ్రులు అతో ఏడుస్తుంది కేసు పెడతాను అంటున్నావా? పెడుదు బా కేసు.
లేచిపోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారని. ఇంకా అయిపోయిందా మీది? నేను పోతున్నా. పోయేదానికి లేదని చెప్పా, ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు. నేను వెళ్ళిపోతాను, వదిలేండి. వెళ్ళేదానికి లేదు చెప్పా నీకు. మంచిగా చెప్తానా అన్న నీకు? ఏం చేస్తావు? ఏం చేస్తానో చేస్తా నేను. ఏం చేస్తావు? ఏం చేయను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీదని. ఇద్దు బా. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? పోలీస్ నీ మీద. ఏమిస్తావు? ఇంతసేపు మాట్లాడి చాలు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? బాధపడుతున్నా, నీ నాన్న అన్నం తినకుంటుంటుండని. ఆ పిల్లగాని మీదకి పోతావా? ఏమనుకుంటున్నావు? అన్న మీదకి తల్లిని కొడుతున్నా, సిగ్గుంది నీకు? నాకు లేదు సిగ్గు. కూర్చోకమ్మనా. నేను కూర్చోను. మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్టు. చెంప బగలే కొట్టలేక నీకు చూద్దాం. ఏంది కొట్టాలి? ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పడుతుంది అన్న? మడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.